see 1 John chapter 3. మొదటి యోహాను 3 verse 2. 3:2. Now we are children of God. మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. That is true of most of you. మీలో అనేక మంది విషయంలో అది నిజం. But it has not appeared what we will be. కానీ మనం ఇంకా ఏమవుతామో మనకు తెలియదు. What is that? అదేంటి మరి? That is 100% like Jesus Christ. That has not yet happened. అదేంటంటే 100% యేసు ప్రభువులే ఉండటం, అది ఇంకా జరగలేదు. Only when he appears, verse 3, verse 2, we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మాత్రమే మనం ఆయన ఉన్నట్లుగానే ఉంటాము. We are going to be 100% like him only when he comes. ఆయన వచ్చినప్పుడు మాత్రమే 100% ఆయన వలె మనం మారుతాం. That is our hope. అదే మన నిరీక్షణ అయి ఉంది. I will be like Jesus one day. నేను ఒకానొక రోజు యేసు ప్రభువులే ఉంటాను. It says in verse 3, we have this hope. 3వ వచనం. We have this hope. మనము ఈ నిరీక్షణ కలిగి ఉన్నాము. What is that hope? ఏంటి ఆ నిరీక్షణ? What is my hope? ఏంటి నా నిరీక్షణ ఏంటి? Not I'll go to heaven one day. ఒకానొక రోజు నేను పరలోకం వెళ్తాను అన్నది కాదు. Let me tell you the truth. ఒక సత్యం మీతో చెప్తున్నాను నేను. I have no interest in going to heaven. ఏదో పరలోకం వెళ్ళటానికి నాకు నిజంగా ఆసక్తి లేదు. Zero. నాకు దాని ఆసక్తి 0. My interest is to become like Jesus Christ. నా ఆసక్తి ఏంటంటే యేసు ప్రభువులే మారాలి. And when he comes, I will be like him. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన వలె ఉండాలి. Many people think, oh, Christ will come, then I'll be in heaven. అనేక మంది అంటారు, ప్రభు వస్తున్నాడు, నేను పరలోకం వెళ్తాను. Then no more sickness. అప్పుడు ఇంకా ఏ వ్యాధి ఉండదు. And no more struggles like on this earth. కాబట్టి భూమి మీద ఉన్న ప్రయాసాలు ఉండవు. We'll be free from all that. వీటన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం. That is not my goal. నా గురి అది కాదు. I am quite happy to be sick for the rest of my life if I can be with Jesus. నేను యేసు ప్రభు దగ్గర ఉంటే నా జీవితం అంతా నేను ఇంకా వ్యాధి పడ్డా పర్లేదు, వ్యాధి బారిన పడ్డా. I am willing to have financial difficulties all my life if I can be like Jesus. నేను యేసు ప్రభు వలె ఉంటే నేను నా జీవితం మొత్తం నేను ఆర్థికంగా ప్రయాసపడినా పర్వాలేదు. That is why I told you I have no interest in going to heaven. My only interest is to become like Jesus Christ. అందుకే నేను మీతో చెప్పాను, ఏదో పరలోకం వెళ్ళటం మాత్రమే నాకు ఆసక్తి లేదు, కానీ యేసు ప్రభువులే మారాలని ఆసక్తి ఉంది నాకు. And to be with him. ఆయనతో ఉండాలని. Once I told the Lord, నేను ఒకసారి ప్రభుతో ఈ విధంగా చెప్పాను, Lord, I am willing to go to hell if you are there. ఓ ప్రభువా, ఒకవేళ నీవు నరకంలో ఉంటే నేను అక్కడికి వెళ్ళటానికైనా సిద్ధమే. Because the fire, I'm not worried about the fire. ఎందుకంటే నేను అగ్ని గురించి భయపడట్లేదు. If you are there, that will be my heaven. ఒకవేళ మీరు అక్కడ ఉన్నట్లయితే అదే నా పరలోకం. I am more interested in being with Jesus Christ than going to heaven. కాబట్టి నేనేదో పరలోకం వెళ్ళాలనే ఆసక్తి కంటే కూడా యేసు ప్రభుతో ఉండాలనే ఆసక్తి నాకు ఎక్కువ. I want to ask all of you a straight question. మిమ్మల్ని అందరినీ నేరుగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. What are you looking forward to in the future? మరి భవిష్యత్తులో మీరు దేని గురించి ఆశిస్తున్నారు? To go to heaven or to become like Jesus Christ? మీరు ఏదో కేవలం పరలోకం వెళ్ళాలనా లేక యేసు ప్రభువులే మారాలనా? Mine is to be like Jesus Christ. నేనైతే మాత్రం యేసు ప్రభువులే మారాలని కోరుకుంటున్నాను. Yeah, there are people I love who have gone ahead of me to heaven, like my father and mother are there now. నా తల్లిదండ్రులు నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ పరలోకంలో ఉన్నారు. But I'll tell you this. నేను చెప్తున్నాను, I'm not looking forward to seeing my father and mother. ఏదో నా తల్లిదండ్రుల్ని చూడటానికి మాత్రమే నేను కోరుకోవట్లేదు. I'm looking forward to seeing Jesus Christ. నేను యేసు ప్రభువుని చూడగోరుచున్నాను. Everything else is secondary. మిగిలినవన్నీ కూడా ద్వితీయ, 2వ తరగతికి సంబంధించినవి. If you want a satisfying Christian life, నీవు ఆ విధంగా సంతృప్తి పడుతున్న క్రైస్తవ జీవితం కలిగి ఉండాలంటే this is your hope. నీ నిరీక్షణ ఇది అయి ఉండాలి. I will see Jesus. నేను యేసుని చూడాలనుకుంటున్నాను. I will be like him. నేను ఆయన వలె మారాలనుకుంటున్నాను. It's my goal in life. నా జీవితంలో నా గురి అదే. And it says in verse 3, if you have this hope, you will keep on purifying yourself until you become like him. 3వ వచనంలో ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. What does it mean to purify myself till I become like him? ఏంటి నేను ఆయన వలె మారాలంటే నన్ను నేను పవిత్రపరచుకోవటం అంటే ఏంటి? That means every day I'm praying, Lord, let me see you more clearly. ప్రతిరోజు నేను ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఓ ప్రభువా నిన్ను ఇంకా స్పష్టంగా నేను చూడాలనుకుంటున్నాను.
the more I see Jesus clearly, the more I will see sin in my life. నేను ప్రభువుని ఎంత స్పష్టంగా చూసినట్లయితే అంత స్పష్టంగా నా పాపం నాకు కనపడుతుంది. Till then, we'll only be seeing sin in other people. అప్పటి వరకు కూడా మనం వేరే వాళ్ళ పాపాలే చూస్తూ ఉంటాం. Are you one of those who see sin in so many other people? ఇతరులు అనేక మందిలో పాపాలు చూసేవాడిగాను ఉన్నావా? He is like this and she is like this. ఆయన అలా ఉన్నాడు, ఈమె ఇలా ఉంది. And this brother is like this. ఈ సహోదరుడు ఇలా ఉన్నాడు. This sister has got this weakness. ఆ సహోదరికి ఆ బలహీనత ఉంది. And that brother has got this weakness, this sin. ఆ సహోదరుడికి ఈ బలహీనత ఉంది, ఆ పాపంలో ఉన్నాడు. You are a great expert at finding fault with other people. వేరేలో ఉన్న లోపాలని నువ్వు చూడటానికి ఎంతో ప్రవీణుడివై ఉన్నావు. Why don't you see your own need? మరి నీ సొంత అవసరాన్ని నువ్వు ఎందుకు చూసుకోలేకపోతున్నావు? Because you have not seen Jesus. ఎందుకంటే నువ్వు ఇంకా యేసుని చూడలేదు. God wants us to see Jesus in our heart every day. కాబట్టి యేసు ప్రభుని మన హృదయంలో ప్రతి రోజు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. Read the Bible to see the glory of Jesus. యేసు ప్రభు యొక్క మహిమను చూడటానికి మనం బైబిల్ చదవాలి. Let me show you Isaiah. యెషయా గ్రంథం, Isaiah chapter 5. యెషయా 5. Isaiah was a prophet. యెషయా ఒక ప్రవక్త అయినాడు. So he had a job to point out the sins of other people. ఆయన ఏంటంటే వేరే వాళ్ళ ఉన్న పాపాలు చూస్తూ ఉన్నాడు. That is the job of a prophet. It's not your job. అది ఒక ప్రవక్త ఉద్యోగం అయి ఉంది, నీ పని కాదు. If you're a prophet, you do that. But if you're not a prophet, just keep quiet. నువ్వు ఒక ప్రవక్తవైతే ఆ పని చేయొచ్చుగా, నువ్వు ప్రవక్త కానట్లయితే మౌనంగా ఉండటం మంచిది. Don't go around pointing other people's faults if you're not a prophet. ఒకవేళ నువ్వు ఒక ప్రవక్త కానట్లయితే వెళ్ళి ఇతరుల పాపాలు లోపాలు చూడాల్సిన అవసరం లేదు. But he was a prophet. కానీ ఇక్కడ యెషయా ఒక ప్రవక్త అన్నాడు. Isaiah chapter 5. యెషయా 5. He goes around saying, verse 8, woe unto those people who are keeping on buying property just to possess the land. ఇక్కడ ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలం చేర్చుకొని మీకు శ్రమ. And verse 11, those who drink from morning till night. మద్యము త్రాగు వేకువనే లేచు వారికి పానం చే వారికి శ్రమ. And verse 18, those who drag iniquity with cords of telling lies. భక్తిహీనతను త్రాళ్లతో దోషములు లాక్కొని వారికి శ్రమ. Verse 21, woe to those who are wise in their own eyes. తమ ఎన్నికలో తమ బుద్ధిమంతులను తలంచుకుని వారికి శ్రమ. Like that, woe to those 22 who keep on getting drunk. ఆ విధంగా అలా ఎప్పుడు తాగుతూ ఉండే వాళ్ళకి శ్రమ. 22వ వచనం. What he said was all correct. ఆయన చెప్పినవన్నీ నిజాలయ్యి. All these faults in different people. రకరకాల మనుషుల్లో రకరకాల లోపాలు అవి. Then one day, కానీ ఒకానొక రోజు chapter 6 verse 1, he saw the Lord. 6:1 ఆయన ప్రభువుని చూశాడు. And he saw all the angels who never committed any sin. అక్కడ దేవదూతలు ఎప్పుడు పాపం చేయని వారుగా ఉన్నారు. And they were saying, verse 3, holy, 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 the Lord, whole earth is full of his glory. అక్కడ 3వ వచనంలో యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. And see, these angels had 6 wings, verse 2. ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 6 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్క దేవదూతకు. And they were covering their whole body with 4 wings. వాళ్ళ శరీరాన్ని 4 రెక్కలతో కప్పుకున్నారు. And flying with 2 wings. రెండిటితో ఎగురుతున్నారు. And they were saying, oh, we cannot look at the holiness of God. He's so holy. అయ్యో దేవుడు ఎంతో పరిశుద్ధుడు, మేము చూడలేము అనుకుంటున్నారు. Even though we have never sinned, we cannot look at God's face. మేము పాపం చేయనప్పటికీ దేవుని ముఖాన్ని మేము చూడలేము. And when Isaiah saw that, యెషయా దాన్ని చూసినప్పుడు, saw the glory of the Lord, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు you know what he said? ఏం చెప్పాడు తెలుసా? Chapter 5, verse 5, verse 5:5. Woe is me. అయ్యో నాకు శ్రమ. Not all the others. Woe is me. వేరే వాళ్ళకి శ్రమ, నాకు శ్రమ. Because there's sin in my lips. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. Then a fire came from the altar and touched his lips, we read in verse 6 and 7. ఆ తర్వాత 6-7 వచనంలో మనం చదువుతాం, బలిపీఠం మీద నుంచి ఒక కారు నిప్పు పట్టుకొని వచ్చి కాల్చబడ్డాడు. He was cleansed and the Lord said, now go and preach. అప్పుడు నీవు పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడు ప్రకటించొచ్చు. When did he see his own need? తన సొంత అవసరాన్ని ఆయన ఎప్పుడు చూశాడు? Only when he saw the Lord. ప్రభువును చూసినప్పుడు మాత్రమే చూశాడు. Until that time he was only seeing the faults in other people. అప్పటి వరకు కూడా ఇతరుల్లో ఉన్న లోపాలను చూస్తూ వచ్చాడు. I want to tell all of you in Jesus' name. యేసు నామములో మీ అందరికీ నేను చెప్తున్నాను.
If you are an expert in seeing all the faults in other people in your church, మీ సంఘంలో ఉన్న ఇతరుల్లో అందరిలో లోపాలు చూడటంలో నువ్వు ప్రవీణుడు అయినట్లయితే, you know what is wrong with this person, and you know what is wrong with that person, and you know what is wrong with the other person. కాబట్టి ఆ వ్యక్తిలో లోపం, ఈ వ్యక్తిలో పాపం, ఆ వ్యక్తిలో లోపం అందరి గురించి నీకు తెలుసు. You're like Isaiah chapter 5. నువ్వు యెషయా 5వ అధ్యాయంలో ఉన్నావు. Woe unto him, woe unto him, woe unto him, woe unto him. ఆయనకి శ్రమ, ఈయనకి శ్రమ, ఆయనకి శ్రమ, ఇంకొకరికి శ్రమ. Everything Isaiah said was correct, and everything you say also may be correct. యెషయా చెప్పిందంతా నిజమే, నువ్వు చెప్పేదంతా కూడా నిజమే అయి ఉండొచ్చు. What you say is correct. That person, this fault is there. This person, this fault is there. It is correct. కాబట్టి నువ్వు చెప్పేదంతా నిజమే, ఆ వ్యక్తిలో లోపం ఉంది, ఈ వ్యక్తిలో లోపం ఉంది, అదంతా నిజం. And that sister is like this. You are correct. ఆ సహోదరి ఆ విధంగా ఉంది, అది నిజమే. Everything you see about wrong in other people is correct. ఇతరులో నువ్వు చూసే లోపాలన్నీ కూడా ఈ నిజాలే. But the problem is you never say, woe is me. కానీ సమస్య ఏంటంటే అయ్యో నాకు శ్రమ అని మాత్రం నువ్వు అనట్లా.